సార్. నేను ఇప్పుడు గోల్డ్ లెవెల్లో ఉన్నాను. నేను డయాబెటిక్ కోసం యూజ్ చేశాను సార్. నాకు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ వచ్చింది. దాదాపు 3 years నేను డయాబెటిక్ మెడిసిన్ యూజ్ చేసిన, ఇంగ్లీష్ మెడిసిన్. నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. నా బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను క్రిటికల్ ఐసీలో జాబ్ చేస్తున్నా. కానీ నాకు ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఒక పూటకి వేసుకోకపోతే నాకు 300-400 ఉంటుండే. నా HbA1c ఎప్పుడు 12.5 అనమాట. HbA1c అంటే మన బేస్ లైన్ షుగర్ మన బాడీలో ఎంత ఉంటుందో అది కరెక్ట్గా చూపిస్తుంది అనమాట. కానీ నేను మా మేడం ఎన్నిసార్లు చెప్పిందంటే ఆమె నా కొలీగ్ అనమాట. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చెప్పింది. నేను ఈ చెవున విని చెవున వదిలేసేదాన్ని. కానీ ఒకరోజు కంపల్సరీ వాడక్క, నీకు బాగుంటుంది, నువ్వు మంచిగా అవుతావు, ఇంత చిన్న ఏజ్లో అవసరం అన్నప్పుడు సచ్చినట్టు ఆమె బలవంతంగా నేను వాడాను సార్. ఒక 6 months యూజ్ చేశాను పర్ఫెక్ట్గా. అసలు నేను ఇప్పుడు కంటిన్యూగా రైస్ తప్ప ఏం తినట్లేదు. 100% ఎవరికైతే డౌట్ ఉందో నేను లైవ్గా చెక్ చేసి చూపిస్తాను. నా షుగర్ ఎప్పుడు నేను తినకపోయినా ఇంకా తగ్గుతుంది కానీ పెరగట్లేదు. 120 ఉంది. కొంచెం టైం తీసుకొని నా షుగర్ లెవెల్స్ చూడండి ఫ్రెండ్స్. ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చూడండి. నేను ఇప్పుడు 4 days నథింగ్, నేను ఏం మెడిసిన్ తీసుకోవట్లేదు. ఒక్కసారి కొంచెం ఓపిక తెచ్చుకొని నా షుగర్ లెవెల్స్ చూడండి. యాజ్ ఏ మెడికల్ స్టూడెంట్గా నా దగ్గర అన్నీ ఉన్నాయి. బట్ మన ప్రోడక్ట్స్లో ఎంత దమ్ము ఉందో అనేది నేను ఒకసారి లైవ్గా చూపిస్తాను. కొంచెం ఓపిక తెచ్చుకొని చూడండి. షుగర్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేసేది నేను మీకు లైవ్గా చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ చికెన్ తోటి మంచిగా తిన్నాను. ఒక్కసారి చూడండి. కొంచెం టెన్స్ అవుతున్నాను, బట్ ఓకే, కొంచెం ఆగండి. ఇక్కడ చూడండి, ఇది నా బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి మ్యాజిక్ చేయడానికి లేదు. నా షుగర్ ని నేను ఇప్పుడు రీడ్ అవుతుంది, మీరే చూడండి. చూసారా? 127 అండి. ఒకసారి నేను పిక్చర్స్ కూడా పెడతాను. నా క్లారిటీ ఒకసారి లైట్ ఇంకొక లైట్. ఇంతే అండి. నేను ఫుల్గా రైస్ తిన్నాను, మంచి చికెన్తో తిన్నాను. ఎక్కడ నా షుగర్ లెవెల్స్ ఒక 300 కానీ 400 కానీ ఎక్కడ లేదండి. మీరు ఇందులో డాక్టర్స్ ఉన్నారా, హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారా, ఇంకా నీ మెడిసిన్ వేసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఏమొస్తుందని చాలా మంది చాలా రకాలుగా క్వశ్చన్ వేస్తున్నారు. మీకు అంత ధైర్యం ఉంటే ఒక్కసారి వాడి 1 month వాడి ఆ ప్రోడక్ట్స్లో ఎలాంటి రిజల్ట్స్ లేదు అన్నప్పుడు కంపెనీకి వెళ్ళి వాపస్ ఇవ్వండి. లేదంటే మీకు ఇచ్చిన పర్సన్తో ఫైట్ చేయండి. కానీ యూజ్లెస్గా మెడిసిన్ యూజ్ చేయకుండా, సప్లిమెంటేషన్ తీసుకోకుండా ఎలాంటి నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. మీరు అట్లాంటి నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి. అదే డయాబెటిక్గా నేను నా మదర్ని, నా బేబీని వెయిట్ లాస్ బేబీగా నేను తీసుకున్నాను. చాలా వెయిట్ లాస్ ఉండే బేబీ. నాకు 8వ నెలల డెలివరీ అయిపోయినా షుగర్ వల్ల. దాంతో పాటు నా బేబీ ఏ మాత్రం గ్రోత్ లేదు, చాలా చిన్నగా ఉండే బేబీ. వెయిట్ లేదు, గ్రోత్ లేదు, హెయిర్ కూడా లేదు. బట్ నేను ఈ సప్లిమెంటేషన్ విన్న తర్వాత చిన్న బేబీ ఇప్పుడు నాకు 2 months కంప్లీట్ అయ్యి మంత్లో 8th అయితే పాపకి 3 years అవుతుంది. నేను వాడిందే కాక పాపకి కొలాస్టమ్ అండ్ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేశాను, హెయిర్ ఆయిల్ యూజ్ చేశాను. ఒక్కసారి ఇన్నే ఉంది నా పాప, ఒక్కసారి చూడండి. హెయిర్ చూడండి ఎంత బాగుందో. ఈ పాప ఇప్పుడు 3 years, ఇంకా ఒక 5 days అయితే దీని హెయిర్ చూడండి. దీంతో పాటు నా బావ వాళ్ళ పాప కూడా ఉంది. ఆ పాపకు అసలు, ఆమె థైరాయిడ్ ప్రాబ్లం, ఆ పాపకు అసలు హెయిర్ లేదు. ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉంది. నా బాబుకి టీత్ మీద ఫుల్గా మరకలు ఉన్నాయి. అసలు నాకు పేస్ట్ గురించి కొంచెం కూడా అవగాహన లేదు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది. మెడిసిన్ కానీ బిజినెస్ మీద ఫోకస్ లేదు. జస్ట్ కామన్గా పేస్ట్లు ఏం లేవు కాబట్టి ఆ పేస్ట్ యూజ్ చేయాల్సి వచ్చింది. యూజ్ చేసి 4 teeth నా బాబు చాక్లెట్స్ వల్ల ఫుల్ పుచ్చిపోయిన పనులు. నేను ఇది అయిపోయినాక గ్రూప్లో పోస్ట్ చేస్తాను చూడండి. వాని టీత్ ఎంత సూపర్ అయినాయి అంటే ఆ చాక్లెట్ తిన్న మరకలు ఎక్కడ లేవండి. నేను చెప్తున్నాను కదా, పర్ఫెక్ట్గా నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. మన ప్రోడక్ట్స్లో ఏది యూజ్ చేయడానికి డౌటే పడొద్దు, అంత దమ్మున్న ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు న్యాచురల్గా ఎవరికైనా డౌట్స్ ఉంటే క్రాస్ లైనర్స్ అయినా డౌన్ లైనర్స్ అయినా మాతో మాట్లాడించండి, మీరు వాడండి. నిజంగా చెప్తున్నా,
1 మంత్ వాడినాక నీ ప్రోడక్ట్స్ లో ఏం లేదు దమ్మని ఛాలెంజ్ చేయమని చెప్పండి. అంతేగాని ఇవి వాడకుండా ఒక రోజు వాడి ఇంకొక రోజు వేసుకోకుండా తగ్గలేదు మేము చాలా విన్నామని చాలా మంది చెప్తారు. అవన్నీ వేస్ట్. అట్లాంటి మాటలు స్ప్రెడ్ చేయకండి, అట్లాంటి థింకింగ్స్ వద్దండి మనకి. మీరు చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, మన సార్ది ఈరోజు బర్త్డే కదా, నిజంగా చెప్తున్నా ఆయన మనకు ఒక దేవుడు. ఆయన వల్ల మనం ఇన్ని హెల్త్ ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకొని నిజంగా హెల్త్ ఎంత వేస్ట్ అవుతుంది, ఎన్ని ఆర్గన్ సప్లిమెంట్ మనం ఎఫెక్ట్ అవుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ దేవుని వల్ల మన హెల్త్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది, హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, మనకి ఇన్కమ్ ఉంది, ఆరోగ్యం ఎంత బాగుందో ఒక్కసారి ఆలోచించండి. నిజంగా అంటే నిజంగా నా ఇంట్లోనే జరిగినవి నేను వాడిన తర్వాతనే ఇతరులకు చెప్పడం, షేర్ చేస్తున్నాను. నేను ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను నా డయాబెటిక్ గురించి చూసారు కదా, లైవ్ కూడా మీకు డెమో చూపించాను కదా. నేను ఇది గాడ్ ప్రామిస్ చెప్తున్నా, నేను 1 వీక్ నుంచి నేను సప్లిమెంటేషన్ అయిపోయింది, నేను క్యాప్సూల్ కూడా వేసుకోవట్లేదు. మీరు ఆలోచించండి, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను దానికి తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఎంత బాగుందో, నా బేబీని చూసారు కదా, అంత బాగుంది. మీరు ఎక్కడ డౌట్ పడకండి, 100% మన ప్రోడక్ట్స్ వేసుకొని చూపించండి.